మేము ఒక గొడ్డలు పట్టుకొని పోతేనే వాళ్ళు జైలు పెట్టవచ్చు. మొత్తం 20 ఎకరాలు వాళ్ళకి గెలవని చూపుతారా సార్? 20 ఎకరాలు నూపారు. మాకు తెలిస్తే మేము నిన్న పోయిన వాడ సేనరా బియ్యాలు ఇంకా 3 ఇంటికి వచ్చినాం సార్. అది జరిగిన సంగతి మాకు కావాలి భూములు. సిరికొండ మండల్, నిజామాబాద్ డిస్టిక్. నా పేరు లింబాద్రి. మేము గత 20-25 సంవత్సరాల నుంచి ఆ జంగల్ సాగు చేసుకున్నాము. అందులో కొన్ని పంటలు కూడా పండించుకున్నాము. తర్వాత ఫారెస్ట్ అధికారులు వచ్చి మీరు ఎటువంటి దీన్ని ముట్టుకోకూరి, ఇది ఎవరికి ఆ ఫారెస్ట్ గా చెందుతుంది, దీన్ని మేము చెట్లు వేస్తాము, మీరు ఏం చేయకూరి అని అంటే మేము వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగా ఆగినాము. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత వాళ్ళు మా తాటిపల్లి గ్రామ పంచాయతీలకు వచ్చేది. వేరే వాళ్ళు నూపితే మేము ఫోన్ చేసి పిలిపించినాం ఫారెస్ట్ వాళ్ళను. ఎందుకు మళ్ళీ మమ్మల్ని వద్దన్నారు, వేరే వాళ్ళు ఎందుకు ఒక 10 బిగాల దాకా సాగు చేసారు, ఎందుకు సాగు చేశారని మేము పిలిచి అడిగిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, మేము ఇప్పటి నుంచి ప్రమాణం చేసి చెప్తున్నాము. మా జీపీలో జరిగిన సంఘటన మేము ప్రమాణం చేస్తున్నాము. తిరుపతి భూమేశ్వర్ వాళ్ళిద్దరి ప్రమాణం చేసి మొత్తానికి ఒక్క చెట్టు ఇట్లా కట్ అయినా కానీ మేము బాధ్యత వహిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మేము మొత్తం అందరం సైలెన్స్ అయ్యి ఆ జంగల్లో అడుగు కూడా పెట్టలేదు. మళ్ళీ ఇప్పుడు ఒక వారం కింద మొత్తం ఒక 20-30 ఎకరాల దాకా ఎక్కువ సాగు చేసి పెట్టేసారు. అంతకుముందు మేము చేసినప్పుడు మా మీద కేసులు వేసి 50,000 రూపాయలు కూడా తీసుకున్నారు. దానికి రిసిప్ట్ కూడా ఇవ్వలేరు. ఆ రిసిప్ట్ ఎక్కడ పోయిందో తెలియదు, 50,000 పోయినో తెలియదు. మా పరిస్థితులు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులు ఇచ్చేసారు. మేము జైలు ఉన్నప్పుడు మేమందరం జైలు ఉన్నాం కదా, మా ఉన్న బయట ఉన్న వాళ్ళు తీసుకుపోయి ఇచ్చి వచ్చారు. 10 మంది. అది జరిగిన సంఘటన. మేము కొట్టుకుంటేనేమో ఫారెస్టులు వచ్చి పట్టుకొచ్చి జైలు కేసు అది ఇది అంటున్నారు. మరి వేరే వాళ్ళు వచ్చి సాగు చేస్తే దానికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు. మరి ఫారెస్ట్ వాళ్ళు కొట్టుకునే వాళ్ళు కుమ్మక్కై సాగు చేస్తున్నారా, మరి ఎట్లా సాగు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. అందుకే ఇక్కడికి వస్తేనన్నా మాకు ఏమైనా దొరుకుతాయేమో. మరి మేము కష్టపడితే మీకు ఇన్ని సంవత్సరాల నుంచి దానికి ఎలాంటిది లేకపోయా, ఎందుకు గుర్తింపు లేని బతుకులు ఎందుకు మాకని ఇక్కడికి వస్తానన్నా మాకేమన్నా దొరుకుతుందేమో అని ఆశతో వచ్చినాం. కానీ ఇక్కడ కూడా ఏం జరగట్లేదని మాకు అనిపిస్తుంది. తాటిపల్లి నుంచి మీరు డిస్టిక్ లెవెల్లో ఓరి, లేకపోతే మొత్తం స్టేట్ లెవెల్లో ఓరి, నాకేం ఒరిగేది లేదు, నన్ను ఎవ్వడేం పీకలేడు. నేను ఎక్కడికైనా ఓరి, నా జాబ్ని మీరు ఏం చేయలేరు అనే మాటతోని ఆయన ఇంకా బాగా కోపానికి వచ్చి రెచ్చిపోయింది అందరి మీదకి. అది నడిచేది నడుతూ ఉంటుంది. తాటిపల్లి, సిరికొండ మండలం, నిజామాబాద్ డిస్టిక్. నిన్న ఫారెస్ట్లో కొంచెం అలాగైతే ఈ రైలింగ్ కనుక అక్కడికి రావడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే ఫారెస్ట్ వాళ్ళు తిరుపతి అని ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే డబ్బులు తీసుకుంటాం, జంగల్ సాపు చేపిస్తాం. డబ్బులు తీసుకున్న తర్వాత ఏదైనా చేయగలుగుతాం. మేము మా మీద ఏమైనా కంప్లైంట్ చేసుకునేది ఉంటే చేసుకుంటే కలెక్టర్ దాకా, ఇంకా పైన కూడా కంప్లైంట్ చేసుకునేది మాకేమి ఇబ్బంది లేదు అని మనం మాట్లాడుతున్నాడు. ఇది ఆయన ధోరణి. మరి ఫారెస్ట్ వాళ్ళు ఉన్నది జంగల్ని సంరక్షించడానికా లేకపోతే జంగలి గిరిజనులు కొట్టుకోవడానికా అనేది మాకు క్లారిటీ కావాలని మేము ఈరోజు ఆఫీస్కి రావడం జరిగింది. సిరికొండ మండలం జిల్లా నిజామాబాద్ కారమూరు. మేము భూములు లేక కొట్టుకుంటే సార్ మొన్న 10 మంది జైలు వేసారు. మా ముసరాయితో జైలుకు అది ఒక 5 కిలో గంబడి చేశారని పిచ్చుకొచ్చుకుంది. మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ 2 ఏళ్ల కింద కొట్టుకుంటామని లేక అయ్యో కొట్టుకుంటామని అప్పుడు 7 మీద కేసు అయింది. 7 మనిషికి 7,000 కట్టింది సార్. ఇప్పుడు మళ్ళా మీకే ఇస్తామన్నారు. ఏం చేసారు, మొత్తం 10-20 ఎకరాల దాకా దొంగ నూకిండు. మరి ఫారెస్ట్ వాళ్ళు నూకిర్రా, ఆ ఊరోళ్ళు నూకిర్రా మాకు తెలియాలి. లేదు తెలుగుతలేదు.